Too many thoughts on my mind, I can't sleep at night, so I just keep writing. I don't need no help, I don't need opinions, so don't waste my time then. ఫ్యామిలీ ఇప్పుడు మీరు స్టార్టింగ్లో నా వీడియో చూసారు కదా, నా నేమ్ ఉంటుంది, అంత స్మోక్ వెళ్ళకుండా వస్తుంది. అలాంటి వీడియోస్ మీరు చేయాలంటే సింపుల్గా చేయొచ్చు. నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో గైస్, మీరు చాలామంది నేను ఇచ్చే లింకులు డౌన్లోడ్ అయితే లేవు అని చెప్తున్నారు. సో గైస్, వీడియో మొత్తం చూడండి. నేను ప్రతి ఒక్క లింక్ ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా దాన్ని యూజ్ చేసుకోవాలి నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మీరు సగం సగం వీడియోస్ చేసి కామెంట్ చేసేస్తారు, బ్రో నాకు ఇవ్వస్తలేవు అంటే నేను ఏం చెప్పగలను, ఏం చెప్పాను. సో వీడియో మొత్తం చూడండి. బ్రీఫ్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా లింక్ ఎలా ఉంటుంది, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్మోక్ ఏదైతే ఉందో ఆ స్మోక్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో స్మోక్ ఎలా డౌన్లోడ్ చేయాలి నేను చెప్తా. సో గైస్, డిస్క్రిప్షన్కి వెళ్ళండి, స్మోక్ బ్యాక్గ్రౌండ్ వీడియో అని లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేయగానే తర్వాత ఏమైతుందని చెప్తా. సో నేను ఫస్ట్ లింక్ని పేస్ట్ చేసుకుంటున్నా. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి స్మోక్ బ్యాక్గ్రౌండ్ లింక్ అని, స్మోక్ బ్యాక్గ్రౌండ్ వీడియో అని దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీరు ఈ ఇంటర్ఫేస్కి వచ్చేస్తారు. సో ఇప్పుడు ఇంటర్ఫేస్ కనిపిస్తుందా, సేమ్ మీకు కూడా అట్లనే వస్తుంది. సో వస్తే దీన్ని కిందికి స్క్రోల్ చేయండి. దీన్ని ఏం ముట్టద్దు, ఇక్కడ గాట్ ఇట్ అని ఉందా కింద, దాన్ని ఏం ముట్టద్దు. ఇవన్నీ యాడ్స్ అన్నట్టు, దీన్ని యాడ్స్ పైన ఏం ముట్టద్దు మనం. సో స్క్రోల్ చేసుకుంటే కిందికి పోవాలి. కిందికి పోతే క్యాప్చా ఉంటుంది ఇక్కడ, ఐఆమ్ ఏ రోబోట్ నాట్ అని. సో ఐఆమ్ ఏ నాట్ రోబోట్ అని ఇక్కడ టిక్ పెట్టండి. బాక్స్లో టిక్ పెట్టగానే రైట్ క్లిక్ అవుతుంది, ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ యాక్టివేట్ అవుతుంది అప్పుడు. సో కంటిన్యూ ఇప్పుడు యాక్టివేట్ అయింది. కంటిన్యూ క్లిక్ చేయండి. ఇక్కడ కింద ఆప్షన్స్ వస్తాయి, అలౌడ్ డినే అని. ఇది నేమ్ ముట్టద్దు, జస్ట్ కంటిన్యూ ట్యాప్ చేశారా. కంటిన్యూ ట్యాప్ చేయగానే ఇప్పుడు మనం వేరే పేజ్లో ఓపెన్ అయినాం. దీన్ని సెకండ్ పేజ్లో వచ్చినాం మనం. దీన్ని క్లోజ్ చేసేయండి. సో మళ్ళీ ఫస్ట్ పేజ్కి వెళ్ళిపోండి. మళ్ళీ ఒకసారి కంటిన్యూ క్లిక్ చేయండి. మళ్ళీ సెకండ్ పేజ్ ఓపెన్ అయ్యింది. సో మనం ఫస్ట్ పేజ్లో ఉండాలి. ఇప్పుడు ఒక్కొక్కసారి యాడ్ ప్లే అవ్వడానికి సెకండ్ పేజ్కి తీసుకోబోతుంది. సెకండ్ పేజ్కి తీసుకోబోతే క్యాన్సిల్ చేసి మళ్ళీ బ్యాక్కి రావాలి మనం. సో మళ్ళీ కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేస్తే లింక్ ఉంటుంది మీకు, 2 seconds వెయిట్ చేయమంటుంది. అయిపోయింది. ఇక్కడ గెట్టింగ్ లింక్ ఉందా, గెట్ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మళ్ళీ ఇప్పుడు సెకండ్ పేజ్కి తీసుకుపోయింది. ఇక్కడ సెకండ్ ఉందా, సెకండ్ మళ్ళీ దీన్ని క్లిక్ చేసి ఫస్ట్ పేజ్కి, మనం ఫస్ట్ పేజ్ కదా మనది, దీన్ని క్లోజ్ చేసేసి మళ్ళీ ఫస్ట్ పేజ్కి రండి. ఇప్పుడు చూసారా, సింపుల్గా ఏం లేదు, మనం ఫస్ట్ పేజ్లో ఉండాలి, యాడ్స్ నేమ్ని క్లిక్ చేయొద్దు. సో ఇప్పుడు డౌన్లోడ్ క్లిక్ చేయండి. సో 1.12 MB ఉంది, చాలా చిన్న ఫైల్, డౌన్లోడ్ చేసుకోండి. సో స్టార్టింగ్ యువర్ డౌన్లోడ్స్, కింద డౌన్లోడ్ డీటెయిల్స్ క్లిక్ చేయండి. చూడండి, డౌన్లోడ్ అయిపోయింది. సో గైస్, ఇప్పుడు మనం స్మోక్ని డౌన్లోడ్ చేసుకున్నాం. సో స్మోక్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం పేరు ఏదైతే ఉందో, మీరు వీడియో చూస్తే అందులో మన పేరు ఉంది కదా, ఆ పేరుని మనం పిక్సార్ట్లో ఎడిట్ చేసుకోవాలి. సో పిక్సార్ట్ ఓపెన్ చేసుకుంటున్నా. సో మీ దగ్గర పిక్సార్ట్ లేకపోతే ఏం భయపడకండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి పిక్సార్ట్ని కూడా ఫుల్ వర్జన్ని డౌన్లోడ్ చేసుకోండి, ప్రీమియం వర్జన్. అందులో ఫ్రీ ఫండ్స్ కానీ అన్ని స్టైల్స్ ఫ్రీ ఉంటాయి. సో ఓపెన్ చేశాక దీన్ని ప్లేస్ బటన్ క్లిక్ చేయండి. ప్లేస్ బటన్ క్లిక్ చేశాక వినండి, ఇంపార్టెంట్ చాలా ఇది, ఆల్ ఫొటోస్ క్లిక్ చేశాక ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ ఉంది కార్నర్కి, బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ఫస్ట్ మొత్తం చెక్స్ కలర్ డబ్బల బ్యాక్గ్రౌండ్ ఉంది చూడండి స్టార్టింగ్లో, దాని మీద క్లిక్ చేయండి. సో PNG పిక్ అన్నట్టు ఇది. సో డబ్బల మీద క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ ఏమో ఇటుంటుంది, మొత్తం బ్లాక్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఆ ఇమేజ్ ఏమో డబ్బల్ కనిపిస్తుంది కొంచెం మీకు. సో ఇప్పుడు మీరు కింద స్లైడర్ మీద స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసి టెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. టెక్స్ట్ మీద ట్యాప్ చేసి మీ పేరుని రాసుకోండి. సో నా పేరుని రాసుకుంటున్నా, ASIF ఆసిఫ్, ఎస్ ఆయన టిక్ చేయండి. టిక్ చేస్తే మీ పేరు వచ్చేసింది. సో పేరు వచ్చేసినాక ఇక్కడ ఫాంట్స్ ఉంటాయి కదా, ఫాంట్స్లో మీకు కావాల్సిన ఫాంట్ ఏదో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ యారో మార్క్ ఉంది కదా స్టార్టింగ్లో, దాన్ని క్లిక్ చేస్తే ప్రీమియం ఫండ్స్, ఇది అంత ప్రీమియం యాప్ కాబట్టి మీకు ఏవైతే మీకు ₹1 కట్టాల్సిన అవసరం లేదు, అన్నీ ఫ్రీగానే ఉంటాయి. ఏవంటే అవి ఫండ్స్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. మంచి ఫండ్ని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. సో దీన్ని కరెక్ట్గా సెట్ చేసుకోండి, మిడిల్లో పెట్టి సెట్ చేసుకున్నారా. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే పైన ప్లస్ బటన్ ఉందా, పైన దాన్ని క్లిక్ చేయండి. ప్లస్ బటన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మళ్ళీ యాడ్ ఫోటో అని ఒక ఆప్షన్ వస్తుంది, యాడ్ ఫోటో మీద ట్యాప్ చేయండి. యాడ్ ఫోటో మీద ట్యాప్ చేశాక స్క్రోల్ చేస్తే ఒక స్మోక్ ఇమేజ్ మీరు డౌన్లోడ్ చేసి ఉండాలి. సో ఇక్కడ స్మోక్ ఇమేజ్ కనిపిస్తుంది, మీరు నేను యాడ్ చేస్తున్నా. సో మీకు ఈ స్మోక్ ఇమేజ్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, స్మోక్ ఇమేజ్ లింక్ అని ఉంటుంది. సో స్మోక్ ఇమేజ్ లింక్ మీద ట్యాప్ చేసి ఈ స్మోక్ ఇమేజ్ ఏదైతే కనిపిస్తుందో దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సేమ్ ప్రొసీజర్, ప్లస్ బటన్ క్లిక్ చేసి యాడ్ ఫోటో చేయాలి. సో దీన్ని కరెక్ట్గా దీనంతా పెట్టుకున్నాక ఇప్పుడు కింద స్లైడ్ చేయండి. కరెక్ట్ ఈ ఫోటోని పేరు కనిపించకుండా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత కింద స్లైడర్ ఉంటుంది, స్క్రోల్ చేసి ఇక్కడ బ్లెండ్ ఆప్షన్ ఉంటుంది, బ్లెండ్ మీద ట్యాప్ చేసి ఇక్కడ మల్టిప్లై మీద తేవండి. దీన్ని మల్టిప్లై మీద తేవంగానే ఫోటో అనేది ఆ పేరు ఏదైతే ఉందో దాని లోపలికి వెళ్ళిపోతుంది, మర్జ్ అయిపోతుంది. సో దీన్ని కరెక్ట్ ఫోటో అంతా పేరంతా సెట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు రైట్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు మన నేమ్ ఏదైతే ఉందో అది ఎడిట్ చేసినాం, అండ్ నేమ్ కూడా స్మోక్ కలర్లో ఉంది. సో ఇప్పుడు ఎడిట్ అయిపోయింది. సో ఇప్పుడు పైన ఆరో మార్క్ ఉంది కదా,
యారో మార్క్ని ట్యాప్ చేయండి, గ్యాలరీ అండ్ డన్. సో పిక్సార్ట్లో ఎడిటింగ్ చేసేటప్పుడు నెట్ ఆన్ చేసి ఎడిటింగ్ చేయాలి, మీ అందరికి తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు మనం నేమ్ని ఎడిట్ చేసాం, స్మోక్ని కూడా డౌన్లోడ్ చేసుకున్నాం. సో ఇప్పుడు కైన్మాస్టర్లో ఆ రెండింటిని కలపాలి. సో కైన్మాస్టర్ని ఆన్ చేసుకుంటున్నా. సో మీ అందరి దగ్గర కైన్మాస్టర్ ఉందని నేను అనుకుంటున్నాను, లేకపోతే ఏం భయపడాల్సిన అవసరం లేదు, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, పోయి కైన్మాస్టర్ని డౌన్లోడ్ చేసుకోండి, ప్రీమియం వర్జన్ అది కూడా. సో ఇప్పుడు కైన్మాస్టర్ని ఆన్ చేసుకున్నాక 16:9 రేషియో తీసుకోండి. అండ్ ఇప్పుడు ఏం చేయండి అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేసి మనం ఆల్రెడీ స్మోక్ వీడియోని డౌన్లోడ్ చేసుకున్నాం కదా, స్మోక్ వీడియో ఎక్కడ ఉంటుంది, చాలామందికి డౌన్లోడ్ ఫోల్డర్లో ఉంటుంది. సో ఇక్కడ డౌన్లోడ్ ఫోల్డర్ అనేది ఉంది, సో మీకు కూడా డౌన్లోడ్ ఫోల్డర్లో ఉంటుంది. సో ఇప్పుడు స్మోక్ వీడియో మీద ట్యాప్ చేయండి. సో ఇప్పుడు స్మోక్ వీడియో వచ్చేసింది, రైట్ క్లిక్ చేసేయండి. సో గైస్ చూడండి, ఇప్పుడు మన స్మోక్ వీడియో ఏదైతే ఉందో అది వచ్చేసింది. సో ఇప్పుడు మన నేమ్ని మనం యాడ్ చేద్దాం. ఇందులో లేయర్ క్లిక్ చేయండి, మీడియా క్లిక్ చేయండి. సో మీడియా క్లిక్ చేశాక ఇప్పుడు పిక్సార్ట్లో ఎడిట్ చేసాం కాబట్టి పిక్సార్ట్ ఫోల్డర్లో మన నేమ్ ఉంటుంది, పిక్సార్ట్ అండ్ మన నేమ్ వచ్చేసింది. సో గైస్ మన నేమ్ వచ్చేసింది, దీన్ని కరెక్ట్గా కొంచెం పెద్దగా వేసుకోండి అండ్ రైట్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే నేమ్ పెద్దగా ఉండి స్మోక్ సైజ్ చిన్నగా ఉంది కదా, స్మోక్ సైజ్ని పెంచాలంటే స్మోక్ లేయర్ మీద ట్యాప్ చేయండి, స్మోక్ లేయర్ హైలైట్ అవుతుంది. ఇక్కడ క్రోప్ ఉంటుంది, క్రోప్ మీద ట్యాప్ చేసి ఇప్పుడు దీన్ని కొంచెం పెద్దగా వేయండి, జూమ్ చేయండి. దీన్ని జూమ్ చేస్తే ఇక్కడ చూడవచ్చు పెద్దగా ఉంది, పెద్దగా వేసి ఇక్కడ ఈక్వల్ క్లిక్ చేయండి, రెండు ఈక్వల్ అయిపోతుంది. సో ఇప్పుడు రైట్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు స్మోక్ పెద్దగా అయిపోయింది. సో ఇప్పుడు ఏదైతే మన నేమ్ ఉందో నేమ్ లేయర్ మీద ట్యాప్ చేయండి, నేమ్ లేయర్ హైలైట్ అవుతుంది. ఇక్కడ ఇన్ యానిమేషన్ ఉంటుందా, ఇన్ యానిమేషన్ మీద ట్యాప్ ఇచ్చి కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది మీకు, వైప్ రైట్ అని, వైప్ రైట్. వైప్ రైట్ మీద క్లిక్ చేసి ఇక్కడ కింద టైమర్ ఉంటుంది, దాన్ని టైమర్ని 3 seconds పెట్టండి, మ్యాక్సిమం పెట్టేయండి అండ్ రైట్ క్లిక్ చేయండి. వైప్ రైట్ మీద ట్యాప్ చేసి 3 seconds పెట్టండి దాని టైమర్, రైట్ క్లిక్ చేయండి. ఇప్పుడు ప్లే చేసి చూడండి, దీన్ని ఏదైతే లేయర్ ఉందో దీన్ని కరెక్ట్ స్టార్టింగ్లో పెట్టండి, దీన్ని జరపద్దు, కరెక్ట్ స్టార్టింగ్లో పెట్టాలి. 2 seconds పెట్టి పట్టుకుంటే ఇది జరుగుతుంది ఎక్కడికంటే అక్కడికి. సో ఇప్పుడు చూడండి ప్లే చేసి, కరెక్ట్గా వస్తుంది. సో ఈ స్మోక్ కలర్ ఏదైతే ఉందో దాన్ని పెంచుకోవాలంటే, అంటే ఇంకా స్మోక్ ఇంకా వైట్ కనిపించాలంటే ఈ స్మోక్ లేయర్ మీద ట్యాప్ చేసి కింద కలర్ కరెక్షన్స్ ఒక ఆప్షన్ ఉంటుంది, కలర్ అడ్జస్ట్మెంట్ అనేది దాని మీద ట్యాప్ చేయండి. దీన్ని గెలిపితే దీన్ని పైన కిందకి చేస్తే స్మోక్ కలర్ ఏదైతే ఉందో అది మంచిగా ఇంకా డార్క్గా కనిపిస్తుంది. పెంచుకోండి, మీకు ఎంత అవసరమో అంత పెంచుకోండి. ఫోన్ టు ఫోన్ డిఫర్ అవుతూ ఉంటుంది కలర్. సో రైట్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీరు మొత్తం అయిపోయింది చూడండి, కరెక్ట్ స్మోక్ వెళ్తుంది, అది వచ్చేస్తుంది. ఇప్పుడు మనం దీనికి బ్యాక్గ్రౌండ్ సౌండ్ అనేది యాడ్ చేయాలి. సో గైస్ మీరు నా వీడియో చూసారు కదా, ఆ బ్యాక్గ్రౌండ్ సౌండే మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ సౌండ్ అని, అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ సౌండ్ని యాడ్ చేస్తున్నా, డౌన్లోడ్ చేసుకున్న కాబట్టి ఆటోమేటిక్గా దీనిలో ఎక్కడుంటో వెతుక్కోండి, నేను మీకు పెట్టి చూపిస్తాను ఎక్కడుందో. గైస్ సాంగ్ వచ్చేసింది చూడండి, వింటున్నాను మీరు కూడా. సో ఆ సాంగ్ని ప్లస్ క్లిక్ చేయండి. సో దీన్ని సాంగ్ పేరు వచ్చేసి ర్యామ్ సాంగ్ ఎఫెక్ట్ అని సంథింగ్ ఉంది పేరు. సో పెట్టుకున్నా అండ్ రైట్ క్లిక్ చేయండి. సో గైస్ చూడండి, ఇప్పుడు మొత్తం ఎడిట్ అయిపోయింది. ఎడిట్ అయిపోయాక సాంగ్ మనకు ఈ వీడియో అనేది కొంచెం ఎక్కువ ఉంది చూడండి, స్మోక్ వెళ్ళిపోయినాక కూడా వీడియో అవుతుంది. సో వెళ్ళిపోయే దాకా దీన్ని కట్ చేసేద్దాం. సో ఇదంతా అవసరం లేదు. ఇప్పుడు కరెక్టే ఉంది. సో ఈ సాంగ్ కూడా కొంచెం పెద్దగా ఉంది, సాంగ్ని కూడా కట్ చేసుకుందాం. సో చూడండి గైస్ మొత్తం అయిపోయింది. గైస్ ఇప్పుడు చిన్న సెట్టింగ్ చేసుకోవాలి మనం. ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ కనిపిస్తుంది సైడ్కి సెట్టింగ్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసాక మనం ఆడియోలో ఉంటాం. ఆడియో వచ్చేసి ఇక్కడ ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అనే ఒక 2 ఆప్షన్స్ యాక్టివేట్లో ఉంటే, ఇక్కడ యాక్టివేట్లో ఉంది ఫేడ్ ఇన్ అనేది, దీన్ని డియాక్టివేట్ చేయండి. కింద స్క్రోల్ చేస్తే ఫేడ్ అవుట్ కూడా ఒకవేళ యాక్టివేట్లో ఉంటే డియాక్టివేట్ చేసేయండి, ఆఫ్ చేసేయండి. అండ్ కింద వీడియో ఆప్షన్ ఉంటుంది, వీడియో మీద ట్యాప్ చేసి ఇక్కడ ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ 2 ఆప్షన్స్ ఉంటాయి కదా, దాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసేయండి. అండ్ యాక్టివేట్ చేసి ఇక్కడ 2 seconds ఉంటుంది, దీన్ని 1 second పెట్టండి. కింది దాన్ని కూడా తగ్గించేసి 1 second పెట్టండి అండ్ రైట్ క్లిక్ చేయండి. అండ్ ఇప్పుడు ప్లే చేసి చూడండి. సో గైస్ ఇప్పుడు సూపర్గా ఎడిట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం సేవ్ చేసుకోవాలంటే మీకు తెలుసు కదా, షేర్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ మీకు కావాల్సిన రెజల్యూషన్ ట్యాప్ చేసి ఎక్స్పోర్ట్ క్లిక్ చేసి సేవ్ చేసుకోండి. సో గైస్ ఇప్పుడు మొత్తం బ్రీఫ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. సో గైస్ వీడియో మొత్తం చూడండి. ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కావాల్సిన ప్రతి ఒక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఎడిట్ చేసిన తర్వాత ఒకసారి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, వీడియో పంపించండి నాకు, మీరు ఎలా ఎడిట్ చేశారో నేను కరెక్ట్గా ఫాలో
అవుతున్నారా లేదా, ఒకవేళ తప్పు ఉంటే నేను మెసేజ్ రిప్లై ఇస్తాను మీకు. సో గైడ్స్ మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఫాలో అవ్వాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటే నా సోషల్ మీడియా అక్కడ కూడా నన్ను ఫాలో అవ్వచ్చు. సో గైస్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా వస్తూ ఉంటాయి. మీకు ఇంకా వెరైటీ వీడియోస్ ఇంకా కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి బ్రో ఇలాంటి వీడియోస్ చేయమని నాకు అడగండి, నేను చేస్తాను అలాంటివి కూడా. సో గైస్ బాయ్ బాయ్, టేక్